తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. 2025, 2026 మార్కెట్లో అయితే మీరు చూస్తూ ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు అంతా కూడా. ఎందుకంటే ఇంతకుముందు 2024 ముందు వరకు చూసుకున్నట్లయితే మార్కెట్ చాలా బాగా పెరుగుతూ ఉండేవి. గ్రాడ్యువల్ డిక్రీజ్ అనేది మనకి 2025 నుంచి మొదలుపెట్టి క్లియర్గా కనిపిస్తూ ఉంది. కానీ 2025కి ముందు మాత్రం గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఉండేది, ఇన్వెస్ట్ చేయడానికి ఒక హోప్ ఉండేది. కానీ ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే మరి ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి, ఎక్కడ డబ్బులు పెట్టాలి? రియల్ ఎస్టేట్లో గ్రోత్ లేదు, స్టాక్ మార్కెట్లో కూడా కన్ఫ్యూజన్ ఉంది, అలాగే గోల్డ్ మార్కెట్ చూసుకున్నట్లయితే హెవీ వాలటైల్తో నడుస్తూ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎవరు ఏం చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేస్తే రేపటి రోజు మన పిల్లలకై ఉండొచ్చు, మనకై ఉండొచ్చు, ఒక బ్యాకప్ ఉంటుంది అనేది తెలుసుకుందాం. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ బాచు గారి మాటల్లో. నమస్కారం సార్. నమస్తే విరాట్. ఒకటే క్వశ్చన్ సార్, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ వాటిని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు కాస్త రెట్టింపు, కాస్త హోప్ అనేది ఉంటుంది అని అడుగుతున్నారు అంతా కూడా. మరి దీనికి మీరేమంటారు? ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఇక్కడ ఈక్విటీ మార్కెట్స్ గురించి మాట్లాడుతున్నాం. అది అటు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అయి ఉండొచ్చు, ఆర్ డైరెక్ట్ ఈక్విటీ కూడా. మార్కెట్లో పరిస్థితులు ఏంటి, ఎందుకు ఇలా ఉంది, ఇప్పుడు ఇక్కడ నుంచి చూడాల్సిన అంశాలు ఏంటి, బిఫోర్ మన డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాము, ఎటువైపు అలొకేట్ చేద్దాము అనే దానికి ముందనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం చూస్తే ఏంటంటే అటు లాస్ట్ 1.5 ఇయర్లో యూఎస్ టారిఫ్స్ అని, అదే ట్రంప్ టారిఫ్, యూరప్ టారిఫ్ అని, అట్లాగే ట్రేడ్ డీల్ అనే అంశం మీదనే మనకు ఒక 6 నెలలు 8 నెలలు గడిచిపోయింది, ఆర్ 1 ఇయర్ కూడా పైనే గడిచిపోయింది. అవి తగ్గిపోయాయి అనుకునే టైంలో వెనిజుయేలా, ఆ తర్వాత ఈ గల్ఫ్ వార్ అనేది వచ్చి మీద పడి మార్కెట్స్ అనేది కంటిన్యూస్గా హోప్ వస్తూ ఉంది, మళ్ళీ ప్రతిసారి పడిపోతూ ఉన్నాయి. అది ఒకవైపు నుంచి. సెకండ్, యుఎస్ డాలర్ అనేది స్ట్రాంగ్గా అయింది అగైనెస్ట్ ఇండియన్ రూపీ. మనం చూసుకుంటే 84, 85 నుంచి ఇప్పుడు 95 నుంచి మళ్ళీ ఇవాళ 93.5 ఉన్నా కానీ, బట్ వాలటిలిటీ ఈజ్ హ్యూజ్. 10-15% రూపీ వాల్యూ డిప్రిషియేట్ అయింది. సైమల్టేనియస్లీ ఇంకోటి ఏం జరిగింది, ఎఫ్ఐఐస్ అనేవాళ్ళు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కలిపితే నియర్లీ 2.5-3 లక్షల కోట్ల పైనే డబ్బులు రిటర్న్ తీసుకెళ్ళిపోయారు నెట్. సో మార్కెట్లో అటు వాళ్ళే కాకుండా ఎఫ్ఐఐస్ కూడా నెట్ సెల్లర్స్ అయిపోయారు. సో ఇవన్నిటి పరిస్థితులు. దీంతోపాటు ఈ యుఎస్ మార్కెట్లో కూడా అండ్ ప్రపంచవ్యాప్తంగా ఐటీ మార్కెట్లో కూడా ఈ ఏఐ అనే ఒక భయం అనేది, బూచి అనేది, అంటే ఐటీ సెక్టర్కి ఇబ్బంది ఏమవుతుందేమో అని, అటు అంతకుముందు వచ్చిన చైనీస్ అది కానీ, డీప్సీక్ కానీ, ఆ తర్వాత వచ్చిన ఇప్పుడు ఆంథ్రోపిక్ వల్ల కూడా ఉద్యోగాలు పోతాయని, అన్నీ జరుగుతాయని చెప్పేసి భయంతో ఐటీ సెక్టార్లు కూడా చేయలేదు. సో ఇలాంటి వాటితో పాటు జియో పొలిటికల్ టెన్షన్స్, అటు యుద్ధాలు, మాటికి ఒక కంట్రీ ఒకటి, అటు రష్యా ఉక్రెయిన్ది అది కొంచెం ఆగిపోయింది అనుకుంటే వేరే, ఇటు ఇజ్రాయిల్ ఇరాన్ మధ్యలో, అటు యుఎస్కి వెనిజుయేలా మధ్యలో, మాటికి ఏవో ఒక పొలిటికల్ టెన్షన్స్ అనేది మార్కెట్స్ని చాలా ఇబ్బందులు పెట్టాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే దీంతో పాటు ఇంకోటి తీసుకోవాల్సింది, మన డొమెస్టిక్ పరిస్థితులు కూడా తీసుకుంటే జీడిపి గ్రోత్ కొంచెం బాగా లేకుండింది, బట్ ఆ తర్వాత లాస్ట్ 3 క్వార్టర్స్ నుంచి వండర్ఫుల్గా వచ్చింది. ఇన్ఫ్లేషన్ డేటా కూడా బాగా ఉండింది థ్యాంక్ఫుల్లీ. అంటే ఈ థింగ్స్ విచ్ ఆర్ నాట్ అండర్ కంట్రోల్, బట్ కంట్రోల్ ఉన్నవి మాత్రం బాగా ఉన్నా కానీ, బట్ ఎఫ్ఐఎస్ ఇవన్నీ కారణాల వల్ల మార్కెట్స్ అనేవి పర్ఫామ్ చేయలేకపోయాయి. సో ఇప్పుడు మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి, మీరు ఓన్లీ డయాగ్నోసిస్ ఆర్ జరిగింది చెప్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి అనే క్వశ్చన్ కావాల్సిన, అంటే అందరికీ కావాల్సిన ఆన్సర్ అది. సో ఒకటి, ఇప్పుడు ఏంటంటే ఆపర్చునిటీస్ లేవని కాదు, మార్కెట్లో ఎప్పుడు ప్రతిరోజు చూసినా మీకు 2-3% పెరిగే స్టాక్స్ ఉంటాయి, యావరేజ్గా 1% పైన పెరిగే సెక్టర్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇట్లాంటి టఫ్ టైంలో ఇంత ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ నెగిటివ్ ఉన్నప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ సెక్టోరల్ పికింగ్, బట్ ఇట్ ఈస్ క్వాలిటీ స్టాక్స్ పికింగ్. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే డైనమిక్గా ఉండడం మోర్ ఇంపార్టెంట్. అంటే యూ కెనాట్ సేకి నాకు ఫార్మా బాగుంటుంది, నాకు ఐటీ బాగుంటుంది అని చెప్పడం కన్నా, బీయింగ్ డైనమిక్, వెదర్ మ్యూచువల్ ఫండ్ ద్వారా కానీ సొంతంగా కూడా. అందుకే డైనమిక్ యాసెట్ టైప్ కానీ, ఆర్ మల్టీ యాసెట్ టైప్ కానీ, ఎట్లా ఎస్పెషలీ అంటిల్ ఒక స్టెబిలిటీ వచ్చేంతవరకు, అంటిల్ మనము మిడ్ క్యాప్ నమ్ముతాము, ఆర్ స్మాల్ క్యాప్ నమ్ముతాము, ఆర్ లార్జ్ క్యాప్ నమ్ముతాము అని అనుకునే టయానికన్నా కూడా, ఇప్పుడు ఒక సెక్టోరల్ ఫండ్స్ అనే కన్నా కూడా బిలీవ్ ఇన్ మోర్ ఆఫ్ డైనమిక్ నేచర్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్. ఓకే, ఇట్లాంటి వాటిల్లో పెడితే ఏంటంటే మార్కెట్కి తగ్గట్టు ఫండ్ మేనేజర్ కెన్ మేక్ చేంజెస్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్లో చూసుకుంటే, ఆర్ డైనమిక్ యాసెట్ అలొకేషన్ ఫండ్స్ అంటాము, ఆర్ కొన్ని కేసుల్లో ఈక్విటీ వద్దనుకొని టోటలీ
అటు డెట్ వైపు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ టైపు. వీటిని కూడా కరెంట్లీ ఉన్న టైంలో నెక్స్ట్ 6 to 8 months మార్కెట్ స్టేబుల్ అయ్యేంత వరకు ఇట్లాంటి డైనమిక్ వాటిలో పెట్టుకోవాలి ఒకటి. దెన్ సెక్టరల్ కొద్దాం, ఇది నువ్వు సొంతంగా స్టాక్స్ పెడుతున్నావు సొంతంగా చేసుకుంటున్నావు. చేసుకున్నప్పుడు ఏంటంటే క్వాలిటీ స్టాక్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అట్లా అని చెప్పి పిఎస్యూ స్టాక్స్ ఆల్రెడీ ర్యాలీ అయిపోయింది లాస్ట్ 6 months to 8 months. పబ్లిక్ సెక్టర్ కాకుండా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి, క్వైట్ అ ఫ్యూ లెండింగ్ కంపెనీస్ ఉన్నాయి, అవి స్టిల్ దే ఆర్ ఎట్ వెరీ గుడ్ వాల్యుయేషన్, దే కెన్ గివ్ వండర్ఫుల్ రిటర్న్స్. అదొక ఫస్ట్ సెక్టర్ ఎవరికైతే నెక్స్ట్ ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నారో మంచి వెతుక్కోవచ్చు ఇందులో. సెకండ్ వచ్చేసి క్యాపిటల్ గూడ్స్ అండ్ డిఫెన్స్. క్యాపిటల్ గూడ్స్ ఎస్పెషల్లీ ఏంటంటే ఒక సైక్లికల్ నేచర్. నెక్స్ట్ 1 to 1.5 year ఇండస్ట్రీ విల్ ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ ఇన్ క్యాపిటల్ గూడ్స్, అండ్ పోస్ట్ వార్ సిచ్యువేషన్లో కూడా క్యాపిటల్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్కి మనకి మంచి అవకాశాలు ఉంటాయి. సో అది ఒక సెక్టర్. దాంతోపాటు డిఫెన్స్, ఎస్పెషల్లీ ఈ యుద్ధం తర్వాత ప్రతి కంట్రీ కూడా వాళ్ళకి కూడా సొంతంగా డిఫెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు చూడు, ఇరాక్ మీద అమెరికా, అటు ఇజ్రాయెల్ వాళ్ళ యుద్ధ విమానాలతో వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు బాంబులు వేస్తున్నారు, వెళ్ళగలుగుతున్నాయి. ఎందుకు? ఇరాన్కి ఒక స్ట్రాంగ్ యాంటీ ఎయిర్ డిఫెన్స్ లేకుండా పోయింది. సో సేమ్ థింగ్ విత్ అటు దుబాయ్ కానీ, ఇటు ఖతార్ కానీ, ఇటు అన్ని సౌదీ అరేబియా కానీ కూడా యాంటీ ఎయిర్ ఎటువంటి మిసైల్స్ డిఫెన్స్ కానీ ఇవి లేవు. అందుకోసమే అమెరికా మీద డిపెండ్ అయ్యాయి, అందుకే వాళ్ళకి ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి సిస్టమ్స్ ఎక్స్పోర్ట్స్లో, మ్యానుఫ్యాక్చర్లో ఇండియా ఈజ్ నౌ స్ట్రాంగ్, అట్లీస్ట్ కొన్ని విషయాల్లో మనకి పక్కా మంచి కేపబిలిటీ ఉంది. సో ఇండియన్ డిఫెన్స్ ఆర్డర్స్ విల్ బి వెరీ గుడ్ ఫర్ సమ్ మోర్ టైమ్. సో అదొకటి. సెకండ్ ఇంకొకటి, సో డిఫెన్స్ ఈజ్ ఎ వండర్ఫుల్ సెక్టర్, ఇప్పుడు పిక్ చేసుకోండి లో వాల్యుయేషన్స్ ఉన్న వాటిని. థర్డ్ వచ్చేసి షిప్ బిల్డింగ్. రీజన్ ఏంటంటే మనం చూసాము, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగింది, గ్యాస్ ప్రైసెస్ పెరిగాయి, కమర్షియల్ గ్యాస్ ఇబ్బందులకు గురయ్యాం. ఎందుకు? మనకి సప్లై, మన ఓన్ వెసల్స్ లేవు, స్టోరేజ్ లేదు. ఈ ఏరియా, స్టోరేజ్ ఏరియా, అటు క్రూడ్ ఆయిల్ స్టోరేజ్లో కానీ అండ్ గ్యాస్ స్టోరేజ్ కూడా మనం ఎంతవరకు లేదు. వీ విల్ స్టార్ట్ బిల్డింగ్ నౌ. ఆ కంపెనీస్ ఏవైతే కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయో నెక్స్ట్ 5 to 7 years కంపల్సరీ బిల్డ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే మనకి ఎస్పెషల్లీ ఎల్పిజి ఏదైతే ఉందో మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. మన ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎల్పిజి మీద, మన హౌస్ హోల్డ్స్ కూడా ఎల్పిజి మీద డిపెండ్ అయి ఉన్నాయి. వాటి సడన్గా కొత్తగా సోర్సెస్ అయితే రావు, టైం పడుతుంది. ఈవెన్ ఎల్ఎన్జి కూడా ఏవైతే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, ఫర్టిలైజర్ కంపెనీస్ కూడా ఎల్ఎన్జి మీద డిపెండ్ అయి ఉన్నాయి, వాటికి కూడా. సో ఇవన్నీ స్టోరేజ్ ఫెసిలిటీస్ పెరగబోతూ ఉన్నాయి. అండ్ ఇప్పుడున్న చమురు ఇప్పుడు 30-35 రోజులకు సరిపడా స్టోర్ చేసుకోవడానికి కెపాసిటీ ఉంది. దాన్ని 60 నుంచి 70-75 రోజులు చేయడానికి 4-5 సైట్లు ఐడెంటిఫై చేశారు. సో అటు షిప్ బిల్డింగే కానీ, ఇటువంటి కన్స్ట్రక్షన్లో ఉన్న కంపెనీస్కి కంపల్సరీ రియాలిటీ, ఏ ప్రభుత్వం వచ్చినా ఏది ఉన్నా నెక్స్ట్ 2 to 3 years మంచి అలొకేషన్ వస్తాయి, ఆ కంపెనీస్ డాస్ గుడ్. దాంతోపాటు ఏంటంటే మన జీడిపి నెంబర్స్ గుడ్ ఉన్నాయి కాబట్టి కన్జంప్షన్ అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టర్స్, అవి 2 సెక్టర్లు కంపల్సరీ క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయి, వాటిలో పిక్ చేసుకోవాలి. ఎందుకంటే కన్జంప్షన్ ఆగదు, ఎఫ్ఎంసీజీ కన్జంప్షన్ కూడా ఆగదు. ఎందుకంటే డొమెస్టిక్ గ్రోత్ అనేది రియాలిటీయే ఉంది. ఎస్, కొంచెం ఐటీ స్లో డౌన్ అయినా మేబీ 0.5% జీడిపి తగ్గచ్చు, బట్ ఆన్ ద హోల్ మన జీడిపి నెంబర్స్ విల్ బి బెటర్ దాన్ ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ కన్నా కూడా బాగుంటాయి. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి టెలికాం. కాంపిటీషన్ తక్కువ, ఉన్న స్టాక్స్ కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అది రియాలిటీ, కన్జంప్షన్ పెరిగిపోయింది. ఆ స్టాక్స్ వెదర్ ఎయిర్టెల్ అనుకోండి, ఇటు జియో అనుకోండి, ఈ 2 కూడా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో ఈ సెక్టర్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో నేను ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, బట్ దే ఆర్ సేమ్ మెనీ మోర్. సో ఈవెన్ ఇట్లాంటి టైంలో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పడానికే మన ఈ వీడియో అనమాట. సో ఇక్కడ ఏంటంటే వొలటిలిటీ అయితే ఉండబోతోంది. సో అందుకే ఏ ట్రేడ్ చేసినా రిస్క్ మేనేజ్మెంట్తో, స్ట్రాంగ్ రిస్క్ మేనేజ్తో కంపల్సరీ చేయాలి. బట్ ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే అర్నింగ్స్ ఎట్లా ఉన్నాయి. Q3 బాగా ఉండే, Q4 మళ్ళీ ఈ Q4 రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి. అండ్ కరెంట్ ఇవాళ నుంచి స్టార్ట్ అయిన క్వార్టర్ కూడా ఒక 3-6 నెలల తర్వాత వస్తుంది, అదేలా ఉండబోతుంది. దాన్ని బట్టి మీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, నావిగేషన్ ఇట్లాంటి పరిస్థితులు ఎలా ఉంటుందనేది ప్రయత్నం. అది ఫస్ట్ మనం చూడాల్సిన డేటా. సెకండ్, ఎఫ్ఐఐ బిహేవియర్ ఏమైనా మారుతుందా, యుద్ధం తర్వాత డబ్బులు రిటర్న్ వస్తాయా. ఒక్కసారి ఎఫ్ఐఐస్ కన్సిస్టెంట్గా ఒక 1 or 2 months వచ్చారంటే మాత్రం వీల్ హ్యావ్ వండర్ఫుల్ టైమ్ అగైన్. బికాస్ ఎఫ్ఐఐస్ డబ్బులు వచ్చాయంటే మన వాల్యుయేషన్స్ పెరుగుతాయి, మార్కెట్స్ కూడా పెరుగుతాయి. దెన్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో కొంచెం మంచి ర్యాలీ వచ్చిందంటే మాత్రం వీల్ సీ వండర్ఫుల్, మళ్ళీ పుల్ బ్యాక్ వస్తుంది, మళ్ళీ మార్కెట్స్లోకి డబ్బులు వస్తాయి, ఇన్వెస్టర్స్ కూడా వీళ్ళు పంప్ చేస్తారు. సో దెన్ గ్లోబల్ ఏ బబ్బులా నిజమా,
అనేది ఒక 6 to 8 monthsలో తెలిసిపోతుంది. ఎందుకంటే రెవెన్యూస్ రావట్లేదు. సో మచ్ మనీ ఈజ్ ఇన్వెస్టెడ్ బై కంపెనీస్ ఇన్ ఏఐ, బట్ దాని తగ్గట్టు రెవెన్యూస్ కూడా రావాలి, జరగలేదు. సేమ్ థింగ్ హ్యాపెన్ .com టైం కూడా. ఇప్పుడు కూడా ఇది బబుల్ అవుతుందా లేకపోతే నిజంగానే ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా అనేది తెలీదు సెక్టర్స్ మీద. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే రూపీ అండ్ క్రూడ్ మూమెంటం ఎటు ఉంది అనేది చూస్తూ ఉండాల్సిందే. రూపీ స్ట్రాంగ్ అవడం మొదలైతే మాత్రం మార్కెట్స్కి మంచిది. కొన్ని సెక్టర్లకు ఇబ్బంది, బట్ ఆన్ ద హోల్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. క్రూడ్ ఆయిల్ రేట్ పడిపోవచ్చు, అది ఎంత తొందరగా పడుతుంది అనేది యుద్ధం తర్వాత. యుద్ధం ఆగిపోవాలి, క్రూడ్ ఆయిల్ ప్రైస్ పడితే మాత్రం మళ్ళీ వీల్ సీ సమ్ గుడ్ గోల్డ్ పరిస్థితి. సో ఈ అన్ని పరిస్థితుల్లో ఈ అన్నిటిల్లో గోల్డ్ పరిస్థితి చూస్తే ఏంటంటే ఇట్లాంటి వోల్టైల్ టైంలో గోల్డ్ వాజ్ అ సేఫ్ హెవెన్ ఫర్ ద అందరికి కూడా వార్ ఇన్వెస్టర్స్. టైంలో వార్ టైం అనే కదా, లాస్ట్ 1.5 yearలో. ఇప్పుడు కాదు, వార్ టైంలో యాక్చువల్లీ గోల్డ్ అయితే సేఫ్ హెవెన్ చూడట్లేదు, అందరూ US$ని చూస్తూ ఉన్నారు. ఓకే. ఎందుకంటే క్రూడ్ ప్రైస్ పెరిగింది. క్రూడ్ పెరిగితే $US స్ట్రెంత్ అవుతుంది హిస్టారికల్లీ. ఆ రెండింటికి ఉన్న రిలేషన్ అలాంటిది. ఎందుకంటే మేజర్ ఇప్పటికి కూడా 80% పైన 84% వరకు ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ప్రోడక్ట్లు క్రూడ్ ఆయిల్ డాలర్లలో ట్రేడ్ అవుతుంది. కొంచెం మాత్రమే ఇప్పుడు యువాన్, మన చైనీస్ రెన్మింబి అంటాం, దానిలో అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద అదర్ క్రూడ్ ఇంకా డాలర్లో అవుతుంది, కాబట్టి అది స్ట్రాంగ్గా ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ప్రైస్ పడిపోతే మాత్రం డాలర్ వీక్ అవుతే సేఫ్ హెవెన్ ఏదైతే అందరు అటువైపు వెళ్తున్నారో మళ్ళీ గోల్డ్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. ఓన్లీ కండిషన్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఎటువైపు ఉంటాయనే దాన్ని బట్టి గోల్డ్ ఎంత ఫాస్ట్గా పెరుగుతుందనేది తెలుస్తుంది. గోల్డ్ పెరగచ్చు, బట్ పేస్ మాత్రం ఇంతకుముందు లాస్ట్ ర్యాలీ లాగా ఉండకపోవచ్చు. సో అది జాగ్రత్త, ఆ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుకోవాలి. తగ్గే ఛాన్స్ ఉందంటారా? తగ్గడానికి పెద్దగా ఉండకపోవచ్చు, ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ బయర్స్. గోల్డ్ హ్యాస్ బికమ్ మెయిన్ స్ట్రీమ్ అయిపోయింది ఇన్వెస్ట్మెంట్లో లాస్ట్ 1.5-2 yearsలో. సో అంత తొందరగా ఆ బిహేవియర్ పోదు కాబట్టి ఎట్ ఎవ్రీ లెవెల్ న్యూ బయర్స్ వస్తారు కాబట్టి గోల్డ్ ఐ థింక్ ఇప్పుడు 135 మొన్న టచ్ అయింది, మళ్ళీ టచ్ అయినా వర్స్ట్ యుద్ధం ఏమైనా పెరిగినా అంతవరకే తప్ప అంతకన్నా కిందికి వెళ్ళడం, అది దట్ వాజ్ ద న్యూ సపోర్ట్. అదే సపోర్ట్ రేంజ్లో ఉంటుంది ఇది యుద్ధం నెక్స్ట్ 15 daysలో. బట్ ఒక్కసారి యుద్ధం ఆగిపోతే మాత్రం గోల్డ్ మళ్ళీ ఇవాళ 147 ఉంది, మళ్ళీ 150-155 దగ్గర షార్ట్ రేంజ్లో మాత్రం ఇంకొక 6 నెలలు ఉండే అవకాశం ఉంది. సో బట్ మార్కెట్ టఫ్ టైమ్స్ ఉన్నా కానీ వెరీ గుడ్ గ్రీన్ ప్యాచెస్ ఉన్నాయి. ఒక ఎడారిలో కూడా ఎండమావుల్లాగా అక్కడక్కడ ఉన్నట్టే ఇప్పుడు కూడా టఫ్ టైంలో కూడా దెర్ ఆర్ ఎనఫ్ ఆపర్చునిటీస్ టు మేక్ మనీ. సో మన నేచర్ మారాలి, కొంచెం ఇన్వెస్ట్మెంట్ టైప్ మారాలి. వీ నీడ్ టు బి మోర్ కాషియస్ అంటిల్ మార్కెట్స్ మళ్ళీ బాగా వచ్చేంత వరకు. వండర్ఫుల్ సార్. ఐ థింక్ ప్రతి లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్నే కాకుండా ప్రతి ఇన్వెస్టర్ యొక్క ఒపీనియన్ కూడా తెలిసే విధంగా మీరు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ప్రతి అంశాన్ని. అది సెక్టార్స్ పరంగా అండ్ సిచ్యువేషన్స్ పరంగా అన్నిటి పరంగా. సో ఇన్వెస్టర్ ఎలాంటి వాడైనా సరే ఇవన్నీ కూడా వాళ్ళకి వర్కౌట్ అవుతాయి కాబట్టి ఇవి కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మీద మీ వీడియో మీ చేయడం జరుగుతుందండి. మీరైతే మాత్రం తప్పకుండా దీనికి సంబంధించి ఒక వ్యాలిడ్ అండ్ ప్రొఫెషనల్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మన అనిల్ కుమార్ బచ్చు లాంటి వాళ్ళతో మీరు వెళ్ళి కలిసి పర్సనల్గా వాళ్ళు చెప్పాక ఇండివిజువల్ పోర్ట్ఫోలియోని బట్టి డిసైజేషన్ తీసుకోండి. అంతే తప్ప జనరిక్ డెసిషన్ బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొద్దు. బట్ ఇది ఒక అవేర్నెస్ కోసం చేస్తూ ఉన్నాము. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.